హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఇండియా తెలుగు ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ప్రిజన్స్ డిపార్ట్మెంట్ నుంచి మనకైతే నోటిఫికేషన్ రిలీజ్ అవ్వడం జరిగింది. ఈ పర్టికులర్ నోటిఫికేషన్ సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అనేవి అఫీషియల్ నోటిఫికేషన్ ద్వారా తెలుసుకుందాం రండి. డీటెయిల్స్లోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, మన ఛానల్లో మన ఫ్రెండ్స్ వీడియోస్ చూస్తున్నారు కానీ ఎవరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు అండ్ అలానే వీడియోకి లైక్ ఇవ్వడం లేదు. మీరు ఇచ్చే ఈ చిన్న లైక్ అండ్ సబ్స్క్రైబ్సే నాకు మరిన్ని ఇంపార్టెంట్ నోటిఫికేషన్స్ని మీకు ప్రజెంట్ చేయడానికి మోటివేషన్ ఇస్తుంది. సో ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వడం మర్చిపోవద్దు. నోటిఫికేషన్ డీటెయిల్స్లోకి వెళ్ళినట్లయితే ఈ పర్టికులర్ నోటిఫికేషన్ ద్వారాగా మనకి టైలరింగ్ ఇన్స్ట్రక్టర్, వైర్మెన్ అండ్ అలానే బార్బర్కి సంబంధించిన వేకెన్సీస్ అనేవి ఫిలప్ చేస్తూ ఉన్నారు. సో వీటికి సంబంధించి మనం ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అండ్ రిమైనింగ్ డీటెయిల్స్ అనేవి మనం చూద్దాం ఫ్రెండ్స్. సో ముందుగా ఇక్కడ మనకి టైలరింగ్ ఇన్స్ట్రక్టర్ గ్రేడ్ 2కి సంబంధించి క్వాలిఫికేషన్ చూసినట్లయితే 10th క్లాస్ లేదా 10th క్లాస్కి ఈక్వలెంట్ కోర్స్ అనేది కంప్లీట్ చేసుకోవాలి. అండ్ అలానే సర్టిఫికేట్ ఇన్ టైలరింగ్ ట్రేడ్ అనేది మనకు అడుగుతున్నారు, లైక్ ఐటీఐ లేదా డిఎల్టీసీ. అండ్ అలానే మనకి మినిమం 3 years ఎక్స్పీరియన్స్ అనేది టైలరింగ్కి సంబంధించి మనకు అడగడం జరుగుతుంది ఫ్రెండ్స్. మనకి పే వచ్చేటప్పటికి 18,500 రూపీస్ పర్ మంత్ అయితే మనకు పే చేయడం జరుగుతుంది. అండ్ అలానే వైర్మెన్కి సంబంధించి చూసినట్లయితే ఇక్కడ కూడా ఐటీఐ అనేది కంప్లీట్ చేసుకోవాలి, ఎలక్ట్రీషియన్ లేదా వైర్మెన్కి సంబంధించి. అండ్ అలానే 3 years ఎక్స్పీరియన్స్ అనేది అడుగుతున్నారు, పే స్కేల్ 18,500 రూపీస్. అండ్ అలానే బార్బర్కి సంబంధించి మనకు వేకెన్సీస్ అనేవి ఫిలప్ చేస్తున్నారు. సో 7th క్లాస్ పాస్ అయి ఉండాలి, తెలుగు రీడ్ అండ్ రైట్ తెలిసి ఉండాలి. అండ్ అలానే 1 year ఎక్స్పీరియన్స్ అనేది మనకు అడుగుతూ ఉన్నారు. అండ్ అలానే రిలవెంట్ సర్టిఫికేట్ హెయిర్ స్టైలింగ్లో ఉన్నట్లయితే మనకి ఈ జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు. 15,000 రూపీస్ పర్ మంత్ అయితే మనకు శాలరీ ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఇక్కడ మీరు గమనించినట్లయితే అప్లికేషన్స్ ఆర్ ఇన్వైటెడ్ ఫ్రమ్ ది క్వాలిఫైడ్ క్యాండిడేట్స్ ఫర్ ద అబోవ్ సెట్ పోస్ట్ హూ హ్యావ్ నాట్ క్రాస్డ్ ద ఏజ్ ఆఫ్ 42 years. సో 42 years లోపు ఉన్న క్యాండిడేట్స్ ఎవరైనా కానీ పైన మెన్షన్ చేసిన క్వాలిఫికేషన్స్ ఉన్నట్లయితే అప్లై చేసుకోవచ్చు. సో దట్ మీన్స్ మీరు ఏపీ అండ్ తెలంగాణ క్యాండిడేట్స్ అయినా కానీ మీరు ఈ జాబ్స్కి అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంది ఫ్రెండ్స్. సో ఏపీకి సంబంధించిన అదర్ డిస్ట్రిక్ట్స్ కావచ్చు లేదా తెలంగాణకు సంబంధించిన క్యాండిడేట్స్ కావచ్చు ఈ జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు. అండ్ మినిమం ఏజ్ 18, మ్యాక్సిమం వచ్చేటప్పటికి 47 ఫ్రెండ్స్, ఇంక్లూడింగ్ ఏజ్ రిలాక్సేషన్స్ కలుపుకొని. సో 5 years వరకు మనకి ఏజ్ రిలాక్సేషన్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్కి. అండ్ నెక్స్ట్ మనం మూవ్ ఆన్ అయినట్లయితే హౌ టు అప్లై అనే సెక్షన్ ఫ్రెండ్స్. ఈ పర్టికులర్ నోటిఫికేషన్కి ఆఫ్లైన్ మోడ్లోనే మనం అయితే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. సో అప్లికేషన్ ఫామ్ అనేది డౌన్లోడ్ చేసుకోవడానికి అప్లికేషన్ ఫామ్ నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. మీరు ఆ లింక్ ద్వారాగా అప్లికేషన్ ఫామ్ అనేది డౌన్లోడ్ చేసుకొని ఫిలప్ చేసి రిలవెంట్ డాక్యుమెంట్స్ అన్ని అటాచ్ చేసి మనమైతే అప్లికేషన్ ఫామ్ అనేది సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అప్లికేషన్ ఫామ్ అనేది ఖచ్చితంగా మనము ఆఫీస్కి వెళ్ళి మనమైతే అక్కడ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. సో వాకిన్ అని చెప్పేసి ఇక్కడ క్లియర్గా మనకి మెన్షన్ చేయడం జరిగింది. సో ఆఫీస్ అడ్రస్ వచ్చేటప్పటికి సూపరింటెండెంట్ ఆఫ్ జైల్స్, సెంట్రల్ ప్రిజన్, కాకుటూరు విలేజ్, చెముడుగుంట పోస్ట్, వెంకటాచలం మండల్, ఎస్పీఎస్ఆర్, నెల్లూరు డిస్టిక్ 524320కి అయితే మనమైతే వెళ్ళాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. అక్కడికి వెళ్ళి మన అప్లికేషన్ ఫామ్ అనేది సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సో అప్లికేషన్ ఫామ్తో పాటుగా రిలవెంట్ డాక్యుమెంట్స్, దట్ మీన్స్ మన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్, ఐడెంటిటీ ప్రూఫ్స్ అండ్ అలానే వర్క్ ఎక్స్పీరియన్స్కి సంబంధించిన డాక్యుమెంట్స్ అన్ని జిరాక్స్ కాపీస్ అటాచ్ చేసి ఎన్వలప్ పైన మనం ఏ జాబ్కి అయితే అప్లై చేస్తున్నామో ఆ జాబ్ మెన్షన్ చేసి మనమైతే ఇక్కడ అప్లికేషన్ అనేది మనం సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఇక్కడ మీరు ఏ డాక్యుమెంట్స్ అటాచ్ చేయాలో ఇక్కడైతే లిస్ట్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. సో ఒకసారి మీరైతే స్క్రీన్ షాట్ తీసుకొని ఇక్కడ మెన్షన్ చేసిన డాక్యుమెంట్స్ అన్ని మీరు జిరాక్స్ కాపీస్ అనేవి అటాచ్ చేసి మీ అప్లికేషన్ ఫామ్ అనేది సెండ్ చేయండి. అండ్ నెక్స్ట్ ఇక్కడ మనం చూసినట్లయితే మనకి ఇక్కడ సెలెక్షన్ ప్రాసెస్కి సంబంధించిన డీటెయిల్స్, టైలరింగ్ ఇన్స్ట్రక్టర్ గ్రేడ్ 2 అండ్ వైర్మెన్కి సంబంధించి మనం గమనించినట్లయితే 50 మార్క్స్ ఏమో మనకి ఇక్కడ అకాడమిక్ క్వాలిఫికేషన్కి సంబంధించి మనకు అడగడం జరుగుతుంది. 15 మార్క్స్ వర్క్ ఎక్స్పీరియన్స్ సంబంధించి, 25 మార్క్స్కి మనకి స్కిల్ టెస్ట్ ఉంటుంది. అండ్ ఇంటర్వ్యూకి ఎలాంటి స్కోర్ అనేది ఇవ్వడం జరగదు. అండ్ నెక్స్ట్ ఇక్కడ బార్బర్కి సంబంధించి చూసినట్లయితే బార్బర్కి కూడా సేమ్ టు సేమ్ వెయిటేజ్ అనేది ఇదే విధంగా మనకైతే స్ప్లిట్ చేయడం జరిగింది. అండ్ ఇక్కడ మనకి క్యాండిడేట్స్ని ప్యూర్గా మెరిట్ బేసిస్ పైన అయితే తీసుకోవడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఈ పాయింట్ అనేది గమనించాలి. అండ్ అలానే ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అన్నట్లయితే లాస్ట్ డేట్ ఆఫ్ అప్లికేషన్, ఆల్రెడీ అప్లికేషన్స్ అనేవి యాక్సెప్ట్ చేస్తూ ఉన్నారు. సో లాస్ట్ డేట్ ఆఫ్ అప్లికేషన్ మనం గమనించినట్లయితే 24th February 2024 లోపు మనమైతే అప్లికేషన్స్ అనేవి ఆఫీస్కి వెళ్ళి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఈ పాయింట్ అనేది గమనించాలి. అండ్ ఇక్కడ మనకి ఈ జాబ్స్ అనేవి ప్యూర్గా అవుట్ సోర్సింగ్ బేసిస్ పైన తీసుకోవడం జరుగుతుంది. క్యాండిడేట్స్కి ఇక్కడ ఓన్లీ అవుట్ సోర్సింగ్ పైనే మనకైతే తీసుకోవడం జరుగుతుంది ఫ్రెండ్స్. మినిమం 1 year పాటు అయితే మనం ఇక్కడ
వర్క్ చేయాల్సి ఉంటుంది. మనం వర్క్ చేస్తున్నప్పుడు అదర్ యాక్టివిటీస్, దట్ మీన్స్ మనం ఇక్కడ వర్క్ చేస్తూ బయట సొంతగా షాప్స్ రన్ చేసుకోవడానికి అవకాశం లేదు. ఓన్లీ మనం ఈ జాబ్ లో జాయిన్ అయినట్లయితే ఇక్కడ డిపార్ట్మెంట్ లో తప్ప బయట వర్క్ చేయడానికి అవకాశం అనేది లేదు. ఈ పాయింట్ అనేది గమనించాలి. అండ్ నెక్స్ట్ మనం మూవ్ ఆన్ అయినట్లయితే ఎండ్ ఆఫ్ ద నోటిఫికేషన్ ఫ్రెండ్స్. సో అప్లికేషన్ ఫామ్ ఫార్మాట్ కూడా ఒకసారి మీకు చూపిస్తాను. ఒకసారి అప్లికేషన్ ఫామ్ కూడా చూడండి. సో అప్లికేషన్ ఫామ్ అనేది ఈ విధంగా ఉంటుంది ఫ్రెండ్స్. సో మనం ఏ జాబ్కి అయితే అప్లై చేస్తున్నామో ఆ జాబ్ నేమ్ అనేది ఇక్కడ మెన్షన్ చేయాలి. రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్, రిజిస్ట్రేషన్ నెంబర్ ఇక్కడ మనం ఫిల్ చేయాల్సిన అవసరం లేదు. మన నేమ్ అనేది ప్రొవైడ్ చేయాలి, ఆధార్ నెంబరు, మన రిమైనింగ్ డీటెయిల్స్ అన్ని మనం ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. అండ్ అలానే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సంబంధించి, రిలీజియన్కి సంబంధించి మనమైతే ఇక్కడ ప్రొవైడ్ చేయాలి. అండ్ అలానే మనకి ఇక్కడ జాబ్ రిజర్వేషన్స్ వర్తిస్తున్నాయి కాబట్టి మనకి లోకల్ రిజర్వేషన్స్ అయితే ఉంటాయి. సో వాటికి సంబంధించి డీటెయిల్స్ కోసం మనకైతే ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. 4th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు మనం ఎక్కడ చదువుకున్నామో అండ్ ఆ ప్లేస్ అనేది ఇక్కడ మనం మెన్షన్ చేయాల్సి ఉంటుంది. అప్పుడే మనకి లోకల్ రిజర్వేషన్స్ అనేవి వర్తిస్తాయి ఫ్రెండ్స్. సో అప్లై చేసుకోవడానికి అదర్ స్టేట్స్ వాళ్ళు లేదా మన ఏపీలో అదర్ డిస్ట్రిక్ట్స్ వాళ్ళు కూడా మనకైతే అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంది. కానీ లోకల్ రిజర్వేషన్స్ వర్తించాలి అన్నట్లయితే మనం ఖచ్చితంగా ఆ డిస్ట్రిక్ట్కి సంబంధించిన క్యాండిడేట్స్ మై ఉండాలి. సో ఈ పాయింట్ అనేది గుర్తుపెట్టుకోండి. అండ్ నెక్స్ట్ మనం మూవ్ ఆన్ అయినట్లయితే మనకైతే ఇక్కడ మన ఎక్స్పీరియన్స్కి సంబంధించిన డీటెయిల్స్ అండ్ అలానే డిక్లరేషన్ అనేది ఫిల్అప్ చేసి సిగ్నేచర్ అనేది చేయాల్సి ఉంటుంది. సో ఇంతకుముందు మీకు చూపించిన డాక్యుమెంట్స్ లిస్ట్ ఏదైతే ఉందో ఆ లిస్ట్ ప్రకారంగా మనం డాక్యుమెంట్స్ అన్ని జిరాక్స్ కాపీస్ తీసి అటాచ్ చేసి మనం అయితే అప్లికేషన్ అనేది సెండ్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. దట్ మీన్స్ మనం వెళ్ళి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సో ఈ నోటిఫికేషన్ సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అనేవి మీకు అందాయని ఆశిస్తున్నాను ఫ్రెండ్స్. అండ్ ఈ అప్లికేషన్ మీరు డౌన్లోడ్ చేసుకోవడానికి లింక్ డిస్క్రిప్షన్లో ఉంది. మీరు ఆ లింక్ ద్వారాగా అప్లికేషన్ అనేది డౌన్లోడ్ చేసుకొని మీరు ఈ నోటిఫికేషన్కి అప్లై చేయొచ్చు. సో ఈ నోటిఫికేషన్ సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అనేవి మీకు అందాయని ఆశిస్తున్నాను ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ.